కదా. ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్పేస్ కాంప్లెక్స్ గురించి ఏం మాట్లాడతాం. స్పేస్ కాంప్లెక్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇక్కడ యాక్చువల్లీ ఆల్రెడీ ఎక్కడ కూడా ప్రోగ్రామ్ సరిగ్గా మనల్ని ఓన్లీ ఆల్గానే ఇంప్లిమెంట్ చేయమంటాడు. ఆల్గానే మొత్తం 5 అంతే ఆల్గానే ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్గానే ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు మనకు నాలెడ్జ్ తెలియాలి కదా. ప్రోగ్రామ్ కనీసం ఒక ఐడియా ఉంటే ఆల్గానే స్టెప్ బై స్టెప్ దాని గురించి ముందు ప్రోగ్రామ్ హ్యాండిల్ చేసి ఆ తర్వాత ఆల్గానే ఎలా రాయాలో నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అలా ఏంటంటే స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పేసాను. స్పేస్ అంటే ఏంటి? ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు లేదా ఆల్గానే ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు నేను స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ స్పేస్ కాంప్లెక్సిటీలో 2 రకాలు ఉన్నాయి. ఏంటి అవి అని అంటే కనుక ఫిక్స్డ్ లెంగ్త్, వేరియబుల్ లెంగ్త్. స్పేస్ కాంప్లెక్సిటీలో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి అంటే వన్ ఫిక్స్డ్ లెంగ్త్ వేరియబుల్స్ అండ్ వేరియబుల్ లెంగ్త్ వేరియబుల్స్. ఏంటి ఫిక్స్డ్ లెంగ్త్, ఏంటి వేరియబుల్? ఫిక్స్డ్ లెంగ్త్ allocation. Fixed length storage will be appended at the time of compilation. And this one variable length space. ఇప్పుడు స్పేస్ ఇది కూడా స్టోరేజ్ బట్ ఎప్పుడు ఆక్యుపై అవుతుంది అని అంటే కనుక అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్. కంపైల్ టైం, రన్ టైం. సో ఇది ఇక్కడ ఈ ఫిక్స్డ్ లెంగ్త్ లేదా కంపైల్ టైం మెమరీని ఏమంటారు అని అంటే కనుక స్టాటిక్ మెమరీ అని చెప్తాను. అండ్ దిస్ వన్ ఇస్ నోన్ యాజ్ డైనమిక్ మెమరీ. ఓకే, సో ఇక్కడ చేద్దాం. ప్రోగ్రామ్ ఉంది, నేను ఏం చేశాను, సపోజ్ ఎగ్జిక్యూట్ అయింది అని అనుకో. సో ఇది ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో, ఎప్పుడైతే ప్రోగ్రామ్ కంపైల్ అయిందో ఆటోమేటిక్ ఏం జరిగింది? అట్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్ ఇది మెమరీ అలొకేట్ అయింది కదా. ఏబి ఏంటంటే కదా, ఇదిగో ఏ, ఇదిగో బి, ఇదిగో సి. దీనికి 2 బైట్స్ ఆఫ్ మెమరీ, ఇదిగో దీనికి 2 బైట్స్ ఆఫ్ మెమరీ. అండ్ ఫర్ ఫ్లోర్ ఇదిగో సి ఇందులో తీసుకున్నాను నేను అప్ డాటా టైప్ ఫ్లోర్. ఎప్పుడైతే నేను ఫ్లోర్ కింద తీసుకున్నానో 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది కదా. సి టోటల్ ఎంత స్పేస్? ఇదొక టోటల్గా 8 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసింది అని అర్థం. సో దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అని అంటే కనుక 8 బైట్స్ కదా. దీన్ని స్పేస్ కాంప్లెక్సిటీ కింద చూపించాలి అని అంటే ఎలా చూపిస్తామంటే ఆర్డర్ ఆఫ్ 1 కింద. 8 అనేది ఇక్కడ కాన్స్టెంట్ కదా. సో దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అని అంటే ఆర్డర్ ఆఫ్ 1. అలా ఆర్డర్ ఆఫ్ 8 అని ఉంచేసిన తప్పలేదు. కొన్ని బుక్స్లో అలాగే ఉంచేస్తారు, కొన్ని బుక్స్లో ఇదిగో ఇలా. సో ఇది ఫిక్స్డ్ లెంగ్త్ మెమరీ, ఫిక్స్డ్ లెంగ్త్ స్టోరేజ్. ఎప్పుడైతే కంపైల్ అయిందో ప్రోగ్రామ్ ఆటోమేటిక్ ఏం జరిగిందట, ఇదిగో మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఓకే, ఈ కాంప్లెక్సిటీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ లెంగ్త్, ఇప్పుడు మాట్లాడుతున్నాము ఇదంతా కూడా ఫిక్స్డ్ లెంగ్త్. అండ్ కమింగ్ టు వేరియబుల్ లెంగ్త్. సో ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఇక్కడ రాసాం ఆల్రెడీ మనం అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ అంతే కదా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మెమరీ అలొకేట్ అవుతుందట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అవుతుందో ఆటోమేటిక్ ఏం జరిగింది, మెమరీ అనేది అలొకేట్ అవుతూ ఉంటుంది. ఇదేమో డైనమిక్ మెమరీ, ఇదేమో స్టాటిక్ మెమరీ అని చెప్తాను. స్టాటిక్ మెమరీ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్. వేరే ఇది డైనమిక్ మెమరీ అని చెప్పేసి అంటారు కదా, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇది చూడండి ఏ టైప్ ఆఫ్ మెమరీ. సో జనరల్గా ఇక్కడ ఎంత ఆక్యుపై చేస్తుంది అనేసంటే కొద్దిగా కంపైల్ ఎప్పుడైతే అయిందో ప్రోగ్రాము ఆటోమేటిక్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇది ఎలా కదా, 2 వేరియబుల్ తీసుకున్నాను, ఇదిగో ఇది ఏ, ఇదేమో బి. 2 కూడా ఇంటిగ్రేట్ అయిపోయి ఇదిగో 2 బైట్స్ 2 బైట్స్. మొత్తం అల్గారిథమ్స్ అన్నీ కూడా మనకి ఈ బి డాల్ డిజైన్ అంటే అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. సి ప్రోగ్రామ్సే తీసుకుంటాం, జావా కానీ పైథాన్ కానీ తీసుకోవడం, సిపిపి అంతకన్నా తీసుకోవడం, ఓన్లీ సిలోనే చెప్పారు మొత్తం అల్గారిథమ్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ అంతా. ఓకేనా. చూడకూడదు అన్నా కదా ఆఫ్ కోడ్ that will be written in C language. So it has ఇదిగో నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇదిగో ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్ అంటే ఏంటి?